ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి వారి జీవితంలో ఎప్పుడు సెటిల్ అవుతారు, వీరు కోటీశ్వరులు అయ్యే దశ ఏ దశ, వీరి జీవితంలో యోగ దశ అవయోగ దశలో పరిశీలిద్దాం. కన్యా రాశి కన్యా లగ్నం వారు కూడా ఇది వర్తిస్తుంది. ఒకే రాశి ఒకే లగ్నంలో జన్మించినప్పటికి కూడా వారి జీవితం ఒకే విధంగా సాగకపోవడానికి ఏంటి కారణం అని పరిశీలిస్తే, ఒకే రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. ఇంచుమించుగా 9 పాదాలు ఆ జన్మించిన దాన్ని బట్టి వారి జీవన విధానం జీవితంలో అప్ అండ్ డౌన్స్ రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ రాశిలో ప్రథమంగా వచ్చినటువంటి నక్షత్రం ఉత్తర, హస్త, చిత్త. ఉత్తర నక్షత్రం అన్నది రవి మహాదశలో వీరి యొక్క జీవితం ప్రారంభమవుతుంది. ఈ నక్షత్రానికి కూడా ఒక విధంగా సూర్య భగవానుడు దశానాథుడు, అలాగే గ్రహ దేవత కూడా మరి ఆర్యమాన్ అనే పేరుతో ఈ నక్షత్రాన్ని సూర్య భగవానుడు పరిపాలిస్తూ ఉంటాడు. అందువల్ల ఈ రాశి వారు చాలా సమయస్ఫూర్తితో, చాలా ఉత్సాహంగా ఎదుటి వారి యొక్క సమస్యల్ని పరిష్కరించుకుంటూ, ప్రథమంగా వీళ్ళ యొక్క బాల్య దశ 4.5 సంవత్సరాలు నుంచి సంవత్సరం వరకు ఉండొచ్చు. దాని తర్వాత వచ్చే దశ చంద్ర మహాదశ. అంటే ఇంచుమించుగా 15-14 సంవత్సరాల వరకు వీళ్ళ యొక్క ప్రతిభ చాలా అనుకూలంగా ఉంటుంది, చాలా తెలివితేటలు కలిగి ఉంటారు. దాని తర్వాత వచ్చే కుజ మహాదశ, ఇది 7 సంవత్సరాలు ఉంటుంది. అంటే మొత్తం మీద 21-22 సంవత్సరాల నాటికే వీళ్ళు విద్య కంప్లీట్ చేసి వచ్చిన చిన్నపాటి ఉద్యోగంలో ప్రవేశించి తల్లిదండ్రుల్ని పెంచవలసిన బాధ్యత కూడా ఈ రాశి వారి మీద ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీళ్ళు తొందరగానే జీవితంలో చిన్న స్థాయి ఉద్యోగంలో సెటిల్ అవుతారు. 22 తర్వాత వచ్చినటువంటి రాహు మహాదశ 40 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇది చాలా వరకు ఇతరులకు సేవ చేయడం, వారి అభివృద్ధి, ఈ విధంగా 40 సంవత్సరం వచ్చేదాకా కూడా పెద్దగా సంపాదించిన ధనం ఏమైతే కనబడదు, జీవితం అయితే నడుస్తూ ఉంటుంది. ఏదో పెళ్ళి అవుతుంది, పిల్లలు, వారిని పెంచడం, వారి చదువులు, ఈ విధంగా నడుస్తుంది. 40వ సంవత్సరం తర్వాత వచ్చే గురు మహాదశ కొంతవరకు జ్ఞానోదయమే. ఒక సాధారణంగా ఆ టైంలోనే ధనం సంపాదించడం, గృహం కట్టుకోవడం, అలాగే వైవాహిక జీవితంలో ఉన్న సమస్యల పరిష్కారం, ఇవన్నీ విదేశీయానం ఆ సమయంలో. అంటే 40వ సంవత్సరం నుంచి 56వ సంవత్సరం మధ్యలో, అంటే ఇంచుమించుగా రిటైర్ అయ్యే ముందు జీవితం సెటిల్ అవుతుంది. 56 తర్వాత మళ్ళీ వచ్చే శని మహాదశ 75 వరకు కూడా స్ట్రగుల్ పడవలసి ఉంటుంది. అంటే సహజంగా కన్యా రాశిలో జన్మించిన వారు ఎక్కువ స్ట్రగుల్ పడుతూ జీవితంలో కొద్ది భాగం, ఒక 18-20 సంవత్సరాలు మాత్రమే సుఖపడడం జరుగుతూ ఉంటుంది. ఇక హస్త నక్షత్రం, వీళ్ళు చాలా మల్టిపుల్ టాలెంట్ కలిగి ఉంటారు. అందరినీ తొందరగా నమ్ముతూ ఉంటారు. ఎక్కువగా వైద్య వృత్తి, సేవకి, సర్వీస్కి సంబంధించిన వృత్తిలో స్థిరపడడం జరుగుతూ ఉంటుంది. సినిమా రంగంలో కూడా ఎక్కువగా ఈ హస్త నక్షత్ర జాతకులు కనబడుతుంటారు. ఈ క్యాటరింగ్, ఈ వంటలు, రెస్టారెంట్లు కూడా ఉంటాయి. అయితే వీళ్ళు ప్రథమ దశ చంద్ర మహాదశ కాబట్టి చాలా వరకు 17వ సంవత్సరం వచ్చేదాకా, అంటే చంద్ర కుజ 2 దశలు కూడా వీళ్ళకి అనుకూలిస్తాయి. 17వ సంవత్సరం నుంచి వచ్చినటువంటి రాహు మహాదశ 35వ సంవత్సరం వరకు కొంతవరకు జీవితంలో స్ట్రగుల్ పడుతూ ఉంటారు. అంతర్గతంగా స్వార్థ ప్రయోజనంతో ఏదో ఒకటి సాధించాలనే తపనతో జీవితం ఒక పాము మాదిరి అప్ అండ్ డౌన్స్గా తిరుగుతూ ఉంటుంది. 40వ సంవత్సరం తర్వాత వచ్చిన గురు మహాదశ ఈ జాతకులకి ఒక సంతృప్తిని, స్టేటస్ని, సంపాదనని, అర్హతని ఇవ్వడం జరుగుతుంది. అంటే 40 ఇయర్స్ తర్వాత వీళ్ళ జీవితం 56 వరకు సక్సెస్ఫుల్గా ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ అటు ఇటుగా నడుస్తూ ఉంటుంది. అంటే సంవత్సరాలు అటు ఇటు అవ్వచ్చు. దాని తర్వాత ఏంటంటే చిత్తా నక్షత్రం, ఇది చాలా పవర్ఫుల్. వీళ్ళు టెక్నాలజీగా ఈ కన్స్ట్రక్షన్ రంగం కానీ, సినిమా రంగం, ఎక్కడున్నా వీళ్ళ యొక్క ఐడెంటిటీ ఉంటుంది, ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. 4-5 రకాల వృత్తుల్లో టాలెంట్ కలిగి ఉంటారు.
ప్రథమంలో కొంత ఇబ్బందులు అవమానాలు పడినప్పటికి కూడా చాలా వరకు వీళ్ళ జీవితంలో 25-26 సంవత్సరాల దాకా స్ట్రగుల్ పడుతూ ఉంటారు. అనేక అవమానాలు గురవుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా వీళ్ళు కృషి చేసుకుంటూ తనదైన శైలిలో వాళ్ళే ఉన్నటువంటి నైపుణ్యాన్ని పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా కొత్తగా ప్రజెంట్ చేయడం, వారికి వారు గుర్తింపు తెచ్చుకొని ఇంచుమించుగా వాళ్ళు మరి 25వ సంవత్సరం నుంచి 41వ సంవత్సరం దాకా అంటే 41 వరకు బ్రహ్మాండమైన రాణింపు జాడిస్తారు. చాలా మల్టిపుల్గా వారు ధనాన్ని సంపాదించడం జరుగుతుంది 41-40 వరకు. దాని తర్వాత మళ్ళీ 60 years వరకు కూడా కొంత స్ట్రగుల్ పడినప్పుడు కూడా చాలా వరకు వీళ్ళ జీవితం స్లో అండ్ స్టడీగా ఒక సాధారణ స్థాయి కార్మికుల నుంచి ఉన్నత స్థాయి పారిశ్రామికవేత్తలు పెరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా 36-40-45 మధ్యలోనే జీవితం చాలా వరకు సెటిల్ అయి సక్సెస్ వస్తుంది. అయితే వీళ్ళు పరిహారాలు మనం పరిశీలించినప్పుడు ఎక్కువగా వీళ్ళు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం వల్ల, వారి యొక్క గృహంలో విష్ణుమూర్తి ఫోటో కానీ, భగవద్గీతలో ఉన్నటువంటి కృష్ణుడు అర్జునుడు ఫోటో కానీ పెట్టుకోవడం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది. వీళ్ళు గ్రీన్ కలర్ ఎక్కువగా వాడటం మంచిది. సాధ్యమైనంత వరకు ఏదైనా పశువులు కంటే గోవులకు కానీ గేదెలకు కానీ దేనికైనా పచ్చగడ్డి పెడతా ఉండాలి. వీళ్ళు వారానికి ఒకసారైనా నానబెట్టిన పెసలు వీళ్ళు ఆహారంగా తీసుకుంటే విద్యార్థులకి చాలా జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుంది. ఇందులో ఉత్తరా నక్షత్ర జాతకులు కృష్ణ భగవాన్ని పూజించుకోవాలి. హస్తా నక్షత్ర జాతకులు పార్వతీ పరమేశ్వరుల్ని ఆరాధించడం వల్ల, అటువంటి ఫోటో పెట్టుకోవడం వల్ల ఈ నక్షత్ర జాతకులకి కళ్యాణం జరిగినప్పుడు గౌరీ కళ్యాణం లేదంటే సీతా కళ్యాణం ఏదో ఒక కళ్యాణానికి సంబంధించినటువంటి పుస్తకం ఉంటుంది, అది చదవటం కానీ ఏదన్నా టెంపుల్లో ఈ శివ కళ్యాణం చేయించడం వల్ల చాలా వరకు వివాహం తొందరగా అవుతూ ఉంటుంది. ఇంకా చిత్తా నక్షత్ర జాతకులు 99% వీళ్ళు ఈ మారేడు వృక్షాన్ని చెట్టుని పెంచడం కానీ ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. మారేడు దళాలతో శివునికి అభిషేకం చేయడం వల్ల అఖండమైనటువంటి సంపద వీళ్ళకి కలిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ మారేడు కాయలతో లక్ష్మీ అమ్మవారికి అభిషేకం చేసిన అంటే మనకి హోమం చేసినప్పుడు అందులో ఈ మారేడు ఫలాలు వేయడం వల్ల, దాంతో అభిషేకం లేదంటే మన హోమం చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం ప్రాప్తించే అవకాశం ఉంది. ఒక విధంగా చిత్తా నక్షత్ర జాతకులు జీవితంలో ఒంటరిగానే పోరాడి ఒంటరిగానే జీవితంలో సాధించి చాలా వరకు మంచి నేమ్ సంపాదించుకునే అవకాశం ఉంటుంది. వీళ్ళు లక్ష్మీ అమ్మవారి ఆరాధన వల్ల కూడా జీవితంలో స్థిరపడడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏమైనా ఇవి దైవానికి సంబంధించినటువంటి నక్షత్రాలు, ఈ ఉత్తర, హస్త, చిత్త వీటన్నిటి మీద కూడా దైవం యొక్క అనుగ్రహం ఉంటుంది. జీవితంలో ఎదగడానికి సహాయపడే నక్షత్రాలు అన్నమాట. అంటే మఖ నుంచి ప్రారంభమైనటువంటి ఈ నక్షత్ర యాత్ర మనకి జ్యేష్ఠ నక్షత్రంతో అంతం అవడం జరుగుతుంటది. ఈ ప్రయత్నంలో ఇవి లీడ్ రోల్ తీసుకుంటామన్నమాట. ఈ ఉత్తర, హస్త, చిత్త నక్షత్రాలు, ఈ నక్షత్రాలు ఎంత బలంగా ఉంటే జాతకుడు జీవితంలో అంత తొందరగా పైకి ఎదిగి తన డెస్టినేషను తన గమ్యం చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. స్వస్తి. సాధారణంగా జాతకుడు యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి దశలు, అంతర్దశలు, విదశలు నడుస్తుంటాయి. కొంతమందికి గురు మహాదశ, శుక్ర మహాదశ బాగా యోగిస్తాయని ఆశపడుతూ ఆ దశలు జరుగుతున్నప్పుడు కూడా కొంతమందికి పెద్దగా వాళ్ళకి సక్సెస్ రాకపోవడం, నష్టాలు పాలవడం జరుగుతూ ఉంటుంది. దానికి గోచారం అంటే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని జరుగుతున్నప్పుడు జాతకుడికి ఎంత గొప్ప దశ జరిగినా అవి ఫలితాన్ని ఇవ్వడం జరగదు. ఆ కారణం వల్ల అది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. చాలా మంది కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుంది. కొంతమందికి శని మహాదశ నడుస్తుంటుంది. 19 సంవత్సరాలు శని మహాదశ నడుస్తూ ఉంటుంది. ఈ 19 సంవత్సరాలు శని మహాదశ నడుస్తుండగా ఈ మధ్యలో ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది.
ఈ ఏలినాటి శని 7.5 years ఇది రెండు కలిసి నట్టడం వల్ల కామన్ గా జాతకుడు చాలా ఎక్కువ స్ట్రగుల్ పడుతూ ఉంటాడు అనమాట. అయితే 7.5 years అయిపోగానే ఏలినాటి శని అయిపోయింది అనుకుంటాడు, నాకు శని అయిపోయింది కదా అంటాడు. కానీ ఈ జన్మత నక్షత్ర రీత్యా వచ్చే మహాదశ ఇంకా నడుస్తూ ఉంటుంది. అందువలన సాధారణంగా దశలు బాగున్నప్పుడు కూడా గోచార రీత్యా వచ్చే ఫలితాలు, రాహు ఇబ్బంది పెడతాడు, కొన్ని సందర్భాల్లో గురువు కూడా ఇబ్బంది పెడుతుంటాడు. కాబట్టి దశలతో పాటు గోచారాన్ని కూడా అబ్జర్వ్ చేసుకొని గోచారం బాగులేనప్పుడు కంపల్సరిగా పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. చాలా వరకు నవగ్రహాలకి పరిహారం అన్నది నవగ్రహ ఆరాధన, శనికి తైలాభిషేకం ఇది కామన్. కానీ అన్నిటికీ ఒకే మంత్రం అనుకోకుండా శివునికి అభిషేకం అన్నది ప్రతి నెల మహాశివరాత్రి రోజు కానీ వీలైతే ప్రతిరోజు, ప్రతి శనివారం, ప్రతి సోమవారం శివుడికి అభిషేకం చేసుకోవడం, ప్రతిరోజు కంపల్సరిగా సూర్య భగవానుడికి అభిషేకం చేసుకోవడం కానీ, అర్చన చేసుకోవడం కానీ, సూర్య నమస్కారం కానీ ఏదైనా అటు సూర్య భగవాను అంటే సూర్య భగవానుడు అంటే సాక్షాత్తు నారాయణమూర్తి, విష్ణుమూర్తి అనుకుందాం, ఇటు శివుడు, ఈ విధంగా విధి విధానంగా ప్రతిసారి పూజ చేసుకుంటూ ఎక్కువగా మామూలుగా పౌర్ణమి, ఏకాదశి తిథుల్లో ఉపవాసం ఉండడం, అలాగే సూర్య సంక్రమణం జరుగుతూ ఉంటుంది. ఇది చాలా వరకు ఈ ఒరిస్సా ఉత్తరాది ప్రాంతాల్లో పాటిస్తూ ఉంటారు. సూర్య సంక్రమణం అంటే సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి మారిన రోజు ప్రతి ఒక్కరూ కూడా పుణ్యస్థానం ఆచరించి ఆ రోజు ఉపవాసం ఉండడం వల్ల అన్ని నెలల్లో, ఈ 12 నెలల్లో వచ్చినటువంటి అన్ని దోషాలు, అటు గోచార రీత్యా వచ్చినవి, దశల రూపంలో వచ్చినవి చాలా వరకు పరిష్కారం అవుతాయి. అందుకనే సూర్య దేవాలయాలు అటు ఒరిస్సా, కోణార్క, శ్రీకాకుళం కొందరు ప్రాంతాల్లో ఉన్నాయి. కాబట్టి జీవితంలో సంవత్సరంకి ఒకసారైనా సూర్య దేవాలయాన్ని సందర్శించడం, అలాగే సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వచ్చినప్పుడు విధి విధానంగా స్నానం ఆచరించడం, ఈ సూర్య సంక్రమణాన్ని పాటించడం వల్ల ఎంత గొప్ప రోగాన్నైనా, ఎంత పెద్ద దరిద్రాన్నైనా, ఎంత పనికిరాని వాడైనా ఖచ్చితంగా జీవితంలో వాడు సార్థకత పొంది విజయం సాధించడం జరిగే అవకాశం ఉంది. స్వస్తి.